ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడాని పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. వారాత్రంతో మాకు సుఖమైన నిద్రించావు, శోధన నుండి కీడపాయ నుండి కాపాడి నాయన సజీలికలో ఉంచావు ప్రభా. తిరిగి ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు అయ్యా. నీ వాక్యమైన వెలుగులో నడుచుటకు నీ కృప దయచేయండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసు దివ్యమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. సామెతలు 26వ అధ్యాయం. సామెతలు 26వ అధ్యాయం. ఎండాకాలం నా మంచు గిట్టదు, కోతకాలం నా వర్షం గిట్టదు, అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. రెక్కలు కట్టుకొని తారాడుచున్న పక్షిక దాచుచుండు వానకోయలు దిగిపోయినట్లు రైతులేని శాపం కాలము. గుర్రమునకు చెబుకు గాడిద కళ్ళెము, మూర్ఖునకు వైపునకు బెత్తము. వాని ముడత చెప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరము. అలాగ ఇచ్చిన ఎడల నీవు వాని పోలి ఈము ఇచ్చిన ఎడల నీవును వాని పోలి ఉండవు. 5. వాని మూఢత్వం చెప్పిన మూర్ఖుని ప్రత్యుత్తరమేమో. అలా చేయి వేసిన ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞాని అనుకోను. మూర్ఖుని చేత వర్తమానం పంపువాడు కాళ్ళు తెగగొట్టుకొని విషయం త్రాగువానితో సమానుడు. కుంటివాడు కాళ్ళు పట్టు లేక ఉన్నట్లు మూర్ఖుని నోట సామెతో పాటు లేకుండా. భక్తిహీనుని గణపరచువాడు వరుసలో రాయి కదలకుండా కొట్టువాడితో సమానం. మూర్ఖుని నోట సామెత మత్తుని గుణవాని చేతుల్లో ముళ్ళు గుచ్చుకున్నట్లును. అధికంగా నొందినవాడు సమస్యం చేయవచ్చును. మూర్ఖుని వలన కలుగు బాధను నిలువదు. కూలికి వారిని విడిచేవాడు చెడిపోవును. కనిపిస్తలేదు. తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు పక్కన దానికి తిరుగుతో సమానం. తన దృష్టికి జ్ఞానం అనుకుని వాడు చూసుట వాడిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. సోమరి దారిలో సింహాసనం ఉందను, వీధిలో సింహాసనం ఉందను. ఉతకం మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. సోమరి పాత్రడు తన చెయ్యి ముంచడు, నోటి ఎద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టమనుకున్నాను. చేతులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తాను జ్ఞాని అనుకున్నాను. తనకు పట్టని జగడును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుని వాడితో సమానుడు. తెగులు అమ్ము కురావు వెర్రివాడు విసురు వెర్రివాడు తన పొరుగువాడిని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసి తిని పలుకువాడితో సమానుడు. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండగాడు లేని ఎడల జగడము చల్లారును. వేడి బూడిదకు బొగ్గులు అగ్ని కట్టెలు కళను పుట్టించుటకు ప్రియుడు. కొండగాడు మాటలు రుచిగల పదార్థం వంటివి, అవి లోకడుపులోనికి దిగిపోవును. చెడు హృదయం ప్రేమగల మాటలు పెదవులు కలిగి ఉండుట మట్టి పెంకు మీద వెండి పొత్తో సమానం. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో పగ దాచుకొను. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాటలు నమ్మకము, వాని హృదయంలో ఏ విషయము కలవు. వాడు తన ద్వేషమును కపట వేషంతో దాచుకొను, సమాజంలో వాని చెడుతనము బయలుపడును. గుంటను త్రవ్వు వాడే దానిలో పడును, రాతిని బొర్లించు వాని మీదకి అది తిరిగి వచ్చును. అబద్ధములాడువాడు తాను నిలగొట్టున దేశించును, ఇచ్చకములాడువాడు నూరు నష్టం కలుగజేయును. మరి దేవుని మాటలు పుట్టుము పెట్టబడిన ఉంటాయి. ఇక్కడ కొన్ని మాటలు చూసుకొని
ముగించుకుందాం. మూర్ఖుని గురించి చెప్పబడింది. అన్ని 3వ వచనము. గుర్రమునకు చబుకు, గాడిదకి కళ్ళెము, మూర్ఖునికి వీపునకు బెత్తము. వాని ముడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమేమో. ఇచ్చిన ఎడల నీవును వాడిని పోలి ఉండవు. ఇక్కడ మూర్ఖుని గురించి చెప్పబడుతుందండి. మూర్ఖుడు అంటే ఎంత మూర్ఖునిరా అంటారు. అంటే తెలియని, ఎంత మూర్ఖుని అంటే తెలియని మీనింగ్, దట్ మీన్. సో మూర్ఖంగా మాట్లాడినప్పుడు మనకు తెలిసి ఎమ్మటే వానికి సమాధానం చెప్పాలి. చెప్పకుంటే వాడు తన దృష్టికి నేనే జ్ఞాని అని అనుకుంటాడట. మరి అలాగే ఆ మూర్ఖునికి చెప్పినప్పుడు మరి నువ్వు వాళ్ళని పోనీ ఉండవు. చెప్పకుండా ఉంటే వాళ్ళలాగా నువ్వు కూడా మూర్ఖుడిలాగా తయారవుతావు. చూసావా ఎన్ని మాటలు, దేవుని మాటలు, చక్కటి మాటలు. ఈ బైబిల్ చదువుతుంటే ప్రతి విషయము మనకు తెలిసిపోతుంది. అసలు మన నిత్య జీవితంలోనే జరిగిన అన్నీ ఈ గ్రంథంలో తెలిసిపోతుంది. మళ్ళా ఇంకా దేవుని మాటలు ఎన్ని 20 వచనము. కట్టెలు లేని ఎడల జగడము ఆరిపోను, కొండగాడు లేని ఎడల జగడం చల్లారు. కొండగాడు అంటే ఇక కొందరు ఉంటారమ్మా కొండలు చెప్పేట్టు, నీతో నాతో మంచిగా ఉంటారు. ఈ విషయాలు తీసుకుపోయి వేరేటోని చెప్తుంటారు. వాని పదే అదట కొండగాడు లేని ఎడల జగడము చల్లారను. నీకు చెప్పిర్రా అంటే ఆహా మనకు స్ట్రైక్ అవుతుంది. పలానా టైంలో నేను ఆయనతో మాట్లాడిన, ఆ విషయము నేను ఆయనతోనే డిస్కషన్ చేసిన. ఇంకా వానికి ఎట్లా తెలిసింది? వీడు పోయి వానికి చెప్పింది కదా, అప్పుడు మనకు తెలిసిపోతుంది. ఇక ఇప్పుడు నువ్వు వాడిని కనిపించినప్పుడు నువ్వు అడగకుండా మామూలుగా ఉండలేవు. ఎందుకు నీతో మాట్లాడితే ఆ విషయం కూడా అడిగిపోయి చెప్పాలంటే వీడు కొండగాడిని లేని ఎడల జగడము చల్లారు. కొండగాడు దాని పని జగడాలు పెట్టే పని. కొండగాడు అసలు వాళ్ళ గురించి ఒక 2-3 కలిసిన కాడ వాళ్ళ గురించి మాట్లాడుకోరు. పోయే వాళ్ళ గురించి మాట్లాడుకోరు. అసలు ఊర్లలో ఇలాంటి కామన్, మెంబర్ ఆఫ్ కామన్. సిటీలు అంటే అసలు పట్టించుకోరు. వాళ్ళ పనులు వాళ్ళు అసలు అంతే ఉండదు. సిటీలో మూర్ఖులుగా పల్లెటూళ్ళలాగా ఉంటే ఇక అది ఇక బాగుంటుంది. కానీ ఇక ఈ ఊర్లలో అయితే మరీ టూ మచ్గా ఉంటుంది. ఇక 4 కూర్చున్న కాడ వాళ్ళ గురించి మాట్లాడుకుంటే పర్వాలేదు. ఆ ఇంటోళ్ళు అట్లా, ఇంటోళ్ళు ఇట్లా, ఇంటోళ్ళు అట్లా, మనం ఎట్టున్నామని అలా అని వాళ్ళ గురించి మాట్లాడుకో. కొండగాడి లేని ఎడల జగడం చల్లారు అని దేవుని మాట్లాడారు. వాళ్ళ గురించి మాట్లాడుకుంటే పర్వాలేదు. ఇప్పుడు అరే నీ గురించి అట్లా మాట్లాడినరా అంటే నీవు ఆడ ఉండవైతే వినవైతే నీకు అని చెప్పిన మాటలు విన్నప్పుడు ఏమనిపిస్తుంది? నా గురించి ఎట్లా మాట్లాడుకున్నావు ఇక వచ్చిందా గొడవ? ఎట్లానే ఉంటాయి డిస్కషన్. ఫ్రెండ్షిప్లో మనం స్కూల్ స్టేజ్లో మనం ఫ్రెండ్షిప్ చేసినాం, కానీ ప్రేమను వృద్ధి చేయవాడు తప్పిదములు దాచిపెట్టను అని చెప్పారు. మన గురించి వీడు తప్పుగా మాట్లాడింది కదా, నేను మళ్ళీ పోయి వాళ్ళకి చెప్పొద్దు, మనసులో పెట్టుకోవాలి అంతే, ఎక్కడిదెక్కడ వదిలేయాలి. అదే ప్రేమని వృద్ధి చేయకూడదు వాని లక్షణాలట. ఎంత చక్కటి మాటలు చెప్తున్నాడట దేవుడు. లాస్ట్ వచనము. అబద్ధములాడువాడు తాను నల్లగొట్టుకున్న ద్వేషించేవాడు, ఇచ్చకములాడువాడు నోరు నష్టం చేయు. అబద్ధములాడువాడు తాను నల్లగొట్టిన వానికి ద్వేషించును, ఇచ్చకములాడువాడు నోరు నష్టం కలిగింది. అబద్ధములు కూడా ఆడద్దు. కొన్ని చిన్న విషయాలు కూడా అబద్ధం చెప్పాల్సి వస్తుంది. చిన్న విషయాలు మన ఇంట్లోనే
ఆ అమ్మాయి షాపు తీసుకొచ్చి పెట్టిందనుకో, మనకు తినాలనిపిస్తుంది, తింటాం. అమ్మ అడిగినప్పుడు చెప్పాలి, తిన్నావా అంటే తిన్నా అంట. అమ్మాయి కదా, 2 మాటలు తిడితే సపోర్ట్ చేయకుండా ఆ చిన్న విషయం కూడా తినలే అంటే ఇక కోపం వస్తుంది. నేను ఈడ పెట్టింది తినలేదంటే నీకు ఎవరు తిన్నారు, ఇక వస్తున్నాయి ఏముంటాయి కూడా. అలా చిన్న విషయాలు కూడా అబద్ధం కూడా ఆడాల్సి వస్తుంది. అబద్ధం అసలే ఆడకూడదు. మనము చస్తామని తెలిసి కూడా అబద్ధం ఆడదు. కొన్ని పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి. ఎలా ఉంటాయి, హంతకులు సపోజ్ చూసిన ఒకే వ్యక్తిని చంపి ఇద్దరు గొడవ పట్టుకొని పొరపాట్లో చంపాడు అనుకో, అక్కడ మనం చూసి ఉంటాం అనుకో, మరి ఆధారాలు అడుగుతారు పోలీసులు. నువ్వు గుర్తురంగా ఎవరన్నా ఉన్నారా అని సాక్ష్యాలు అడుగుతారు. ఉన్నాడు, పలానా వ్యక్తి ఉన్నాడు అని చెప్తారు. ఆ వ్యక్తి చెప్పే సమాధానం బట్టి తీర్పు తీస్తారు. కొందరు ఏం చేస్తుంటారంటే, నన్ను చంపుతాడేమో వీడు, నేను చెప్పానని అబద్ధం చెప్తూ ఉంటాను. నిజం, అలాంటి కేసులు ఈ జీవితంలో చూస్తూ ఉన్నాం, ఎన్నో చూస్తూ ఉన్నాం. కానీ మనం ఎప్పటికీ మరణాపాయం వచ్చినా కూడా అబద్ధం ఆడకూడదు. మన దేవుడు సత్యవంతుడు, సత్యమే చెప్పాలి. అంటే ఆయనకు తీర్పు పడుతుంది అంటే కరెక్ట్. మరి ఆ విషయంలో నువ్వు చేసిన తప్పు, మరి పోలీసు వాళ్ళు తీసుకుపోయి ఏం చేస్తారు దేశ దొంగలకి ఇలాంటి ఆ విషయంలో చేసే తప్పులని వాళ్ళు కొన్ని నెలలు శిక్ష వేస్తారు. యావజ్జీవకార శిక్ష, కొన్ని నెలలు ఉండేది, ఇట్లాంటి శిక్షలు వేస్తుంటారు. ఆ శిక్షలు ఆ నెలల్లో జైల్లో వాళ్ళు చేసే పనులు అవన్నీ, కొన్ని తప్పులు కొన్ని చేయకుండా 3 నెలలు దాకుండి జైల్లో నుండి విడుదలైన వాళ్ళు వచ్చి ఉంటారు, మారిపోతారు. ఎందుకంటే క్షణిత ఆవేశంలో చేసే తప్పులు ఉంటాయి. వాళ్ళు చంపాలని అనుకోరు, కానీ ఆ టైంలో కొట్టి చంపేంతకు సైతాను క్రూర మనస్తత్వం తీసుకొస్తారు. ఇది నేను చంపేస్తా అంటే ఎంత అసలు చంపే అంత ద్వేషం సైతాను తీసిపెట్టదు. అలాంటివి ఉంటాయి. మరి ఏ విషయంలో కూడా మనం అబద్ధం ఆడటానికి వీళ్ళు, చిన్న విషయమైనా పెద్ద విషయమైనా అబద్ధం ఆడటానికి ఆస్కారమే లేదు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. తిరిగి ఈ రోజు కోసం సిద్ధపరిచినందుకు వందనాలు. ప్రభా, మా భవిష్యత్ ప్రణాళిక నేను ఏర్పాటు చేయండి. సులువుగా చిక్కుబట్టే శోధన నుండి కీడపాయని మమ్మల్ని సంపూర్ణంగా కాపాడండి. నీ కబ్దల భద్రత నీవు మాపై నిండైన దీవెనలతో నింపమని ప్రార్థిస్తున్నాను. తమ ఎగ్జామ్ విషయంలో ప్రభా చదువుకునే వాతావరణాన్ని కల్పించండి. వారిని సంపూర్ణంగా విడుదల దయచేయండి. దేవా, రైల్వే జాబ్కి సెలెక్ట్ అయ్యేటకు ప్రియుడిని దీవించండి. ప్రభా, నీ కృప దయచేయమని నీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాను. ప్రభా, నా విషయంలో కూడా నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. మరణ ఆలకించండి దేవా. నైనా మరి నీ చిత్తంలో నేను గెస్టెడ్ ఆఫీసర్ కావాలని ఉద్దేశం ఉంటే దేవా, నన్ను నిలబెట్టుకోండి. అయినా బుక్స్ మరి ఇంకేమైనా నేను తీసుకుని ఉంటే నువ్వు నాకు అనుగ్రహించండి. ప్రభా, సహాయపడని ప్రార్థిస్తున్నాను. నా సమయం అంతా దీవెనకరంగా వర్షంగా సిద్ధపరచండి. శోధనుడి కీడపాయ నుండి సంపూర్ణంగా కాపాడమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా భవిష్యత్తు కోసం ప్రార్థించుకుంటున్నాను తండ్రి. అమ్మని విషయంలో, నా విషయంలో ప్రభా, ఈ సంవత్సరం 5 సెటిల్ కావాలని నీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాను. ప్రభా, సమకూర్చండి, సహాయపడండి. నీ చిత్తంలో ఉన్న వ్యక్తుల్ని ఇంటికి నడిపించండి. గృహంలో సంతోషాన్ని నింపండి. ప్రభా, మేము ఆ పరులకు తల్లిగా తండ్రిగా యాజకత్వం వహించండి. ప్రభా, మా తల్లిదండ్రుల కంటే నువ్వు మమ్మల్ని ఎక్కువగా ప్రేమించే దేవుడు. ప్రభా, భవిష్యత్తు బంగారు భవిష్యత్తును నిన్న ఏర్పాటు చేయండి. యెహోవా యందు భయభక్తులు గల వారితో, అయా నీ చిత్తంలో ఉన్న వారితో జతపడుటకు నీ చిత్తమే మా ఇళ్ళ జరిగించమని ప్రార్థిస్తున్నాను. దేవా, దీని నేల దయ చూపించే దేవుడు. దేవా, నీ దయ పాలించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, నా కుటుంబాన్ని సంపూర్ణంగా రక్షించండి. చించల డెలివరీ మంచిగా అవుటకు కృపద ఇచ్చింది. తన కుటుంబం, అత్తమ్మ, ఆడపడుచులందరికీ రక్షించండి. ప్రభా, ఆయన 2 చెల్లి విషయంలో ప్రార్థిస్తున్నాను. వీడిని దీవించండి. శోధన నుండి కీడపాయ నుండి సంపూర్ణంగా కాపాడండి. బిడ్డల భవిష్యత్తు
నీ చిత్తంలో ఉన్నటకు నీ కృప దయచేయండి. శత్రు సాతాను వారిని ఏ విధంగా మోసపుచ్చకుండా సహాయపడండి. నీ కాపుదల భద్రత మా కుటుంబం చుట్టూ ఉంచమని ప్రార్థిస్తున్నాను. దేవా, అమ్మ నాన్నల ఆరోగ్యం కృపలో భద్రపరచుకోండి. దేవా, వారిని దీవించండి. ప్రభా, ముఖ్యంగా వర్షాల కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. మంచి వర్షమును అనుగ్రహించండి. దేవా, ధైర్యం పాలించండి. కాలములుగా నువ్వు గుర్తిరిగిన దేవుడు ప్రభా, ఆకాశకు పిలుపండి. మంచి వర్షములు అనుగ్రహించండి. దయని పాలించమని కోరుకుంటున్నాను. వాళ్ళ నాడుపట్లో నీ దీవెన దయచేయండి. నీ కృప దయచేయండి. మేము చేసే ప్రతి పనుల్లో నీ దీవెనలు దయచేయి ప్రభా. నువ్వు మాకు తోడుగా ఉంటే మేము చేయగలం ప్రభా. మనలోని మేము ఏం చేయగలం ప్రభా. నీ కృప దయచేయని కోరుకుంటున్నాను. మన ఆరోగ్యంతో నాన్న ఆరోగ్యంతో ఎన్నో అనారోగ్య స్థితిలో ఎన్నో పరిస్థితులు కూడా మేము వచ్చినావు ప్రభా. ప్రతి పరిస్థితుల్లో నువ్వు మాకు తోడుగా ఉన్నావు. మా ఆయుష్ను పొడిగించుకుంటూ వస్తున్నావు ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు ప్రేమించిన సమయాన్ని పెట్టి వందనాలు. ఇంటి చుట్టూ నీ కంచి వేయండి. ఇంటి ధర వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించకుండా కంచి వేయమని ప్రార్థిస్తాం. అయ్యా, ప్రభుత్వాన్ని స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. అయ్యా, మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోసం ప్రార్థిస్తున్నాను. ఇళ్ళ కోసం ప్రభా, మరి లేని వారికి ఇల్లు పొందే విధంగా ఉండటకు సహాయపడని ప్రార్థిస్తున్నాను. అధికారులతో అది జరుగుటకు సహాయపడండి దేవా. మరి ఇంట్లో ఊర్లో ఉండి పెత్తనాలు చేసి ఉన్నవారికి ఇండ్లు అలాంటివి చేయకుండా సహాయపడండి ప్రభా. నిజమే, ఇలానే అది జరుగుతున్నాయి ప్రభా. అది అధికారులు తీసుకునే చర్య చేయటకు సహాయపడండి ప్రభా. మరి ఇలాంటివి జరుగుతున్నాయి నాయన, జ్ఞాపకం చేసుకొని పాద సన్నిధిలో ఎత్తుపట్టి ప్రార్థిస్తున్నాను నాయన. మరి దేవా, ప్రతి విషయంలో కృప దయచేయండి. రేవంత్ రెడ్డి గారిని మరి ప్రజలు నిలబెట్టారు ప్రభా. అది నిలుపుకునే కృపను దయచేయండి ప్రభా. సహాయపడని ప్రార్థిస్తున్నాను దేవా. నిన్నే కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుంటూ మమ్మల్ని ప్రేమించినందుకు స్తుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ ఈరోజు సమయం దీవెనకరంగా ఆశగా సిద్ధపరచుకొని నా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసు దివ్యమైన నామములో అతి వినంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయ, సిల్వ రక్తమే జయ. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలంతం నాశనమగునుగాక.